రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొనుగోలుదారులకు ఏమైనా అవకాశం ఉందా? వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? నమస్కారం అండి. రియల్ ఎస్టేట్ రంగం చాలా ఒడిదుడుకులకు గురయ్యి ప్రస్తుతం స్థిరాస్తులు కొనుక్కునేందుకు అనువైన సమయం వచ్చింది అని ఎక్కువ మంది అంటున్నారు. అయితే మార్కెట్ ఇప్పుడు స్తబ్దతగా ఉంది. దానికి కారణాలు హైడ్రా కానీ, దాని ప్రతికూల ప్రభావం కానీ, లేదా ఈ మూసీ సుందరీకరణ కానీ, ప్రాంతీయ వలయ రహదారికి సంబంధించి కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, మౌలిక వసతుల బడ్జెట్లో 10,000 రూపాయల కేటాయింపులు కానీ, ఇవన్నీ కనుక గమనిస్తే ప్రస్తుతం స్థిరంగా ఉంది మార్కెట్. అటు తగ్గలేదు, పెరగలేదు. ఇలాంటప్పుడు ఇల్లు కొనుక్కునే అవకాశం ఎక్కువ మందికి సుందరంగా కనిపిస్తుంది. అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మీరు డెవలపర్ని ఎలక్ట్ చేసేటప్పుడు సరైనటువంటి డెవలపర్ని ఎంపిక చేసుకోవాలి. గతంలో ప్రీలాంచ్ పేరుతో అనుభవం లేని, సామర్థ్యం లేని సంస్థ కొనుగోలు చేసి చాలామంది ఇబ్బందులు పాలయ్యారు. సంస్థ ట్రాక్ రికార్డు చూడాలి. అన్ని అనుమతులు వచ్చినాయా, రేరా నుంచి ప్రాజెక్టుకి అప్రూవల్ వచ్చిందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అన్ని వ్యాపారాల్లో ఉన్నట్లే స్థిరాస్తి రంగంలో కూడా హెచ్చుతగ్గుల దశ ఉంటుందండి. కొన్నిసార్లు 10% అభివృద్ధి ఉంటే మరి కొన్నిసార్లు 20-30% ఉంటుంది. కొండాపూర్లో 2004లో గజం 3,000 రూపాయలు ఉండింది. ఇప్పుడు 2 లక్షల దాకా కూడా ఉంది. కాబట్టి 20 ఏళ్లలో అంత దూరం పెరిగింది. అంటే మనం బంగారం విషయంలో కూడా పరిగెత్తుతూ ఉంది. ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల్లో పరిగెత్తుందని మనం ఒక అంచనా వేసినా అది పూర్తిగా మనము సమర్థంగా తెలుసుకోలేము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయ్యర్స్ మార్కెట్, స్థిరాస్తులు కొనేందుకు ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ముఖ్యంగా కట్టిన ఇళ్ళునే ప్రిఫర్ చేస్తున్నారు. 95% కంప్లీట్ అయిన ఇళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు. స్థలాల జోలికి ఎక్కువ మంది వెళ్ళడం లేదు. అయితే కోవిడ్ సమయంలో కొంతకాలం మార్కెట్ బాగా తగ్గింది. తర్వాత ఓ 50% పెరిగింది. కొన్ని ఏరియాల్లో 70% కూడా పెరిగింది. ఆ 50% పెరిగింది ఏమైనా తగ్గుతుందా అని ఆలోచిస్తూ చాలామంది ఉన్నారు. కొంత తగ్గింది, ఒక 10% దాకా తగ్గింది. డబ్బులు మీరు నేరుగా వెంటనే లోను ఇటువంటి సంబంధం లేకుండా ఇచ్చేటట్టు ఉంటే మరి అమ్మేవాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ని కొంచెం మార్చుకుంటున్నారు. కాబట్టి కరోనా కారణంగా మార్కెట్ మందగంలో ఉన్నప్పుడు కొన్నవారు ఆ తర్వాత చాలామంది ఎట్లా లబ్ధి పొందారు. ఇప్పుడు మరి ధరలు పెరిగిన చోట కాకుండా భవిష్యత్తు వృద్ధి ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే ఎక్కువ లాభపడతారు. కాబట్టి మీరు ఒకటి, డెవలపర్ యొక్క ట్రాక్ రికార్డు చూసుకోవాలి. 2, ఏ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో చూసుకోవాలి. మీ ఫైనాన్షియల్ కెపాసిటీస్ని బట్టి మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు, దాంట్లో ఎంత ఆదాయాన్ని మీరు ఉంచుకోగలుగుతున్నారు అనేది చూసుకోవాలి. నాకు ఒకరు ఏం చెప్పారంటే, మీరు 1,000 రూపాయలు వస్తువు కొనాలనుకొని పోతుంటే అది మీకు అవసరమా లేదా అని తెలుసుకొని 2,000 రూపాయలు పెట్టి కొంటున్నట్టుగా అనుకొని 1,000 రూపాయలు పెట్టి వస్తువు కొనుక్కోవాలి, ఒక 1,000 రూపాయలు సేవ్ చేసి పెట్టుకోవాలి. అలా మీరు ఆదాయ వనరుల్ని పెంచుకోవడమే కాకుండా వచ్చిన ఆదాయ వనరులలో ఆదాయాన్ని సేవ్ చేసుకోవడం కూడా చేసుకుంటుండాలి. అదేవిధంగా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఇప్పుడు వచ్చింది. లీగల్ ఒపీనియన్ లేకుండా మరి సొంతంగా నేరుగా వెళ్ళి ఇల్లు కొనుక్కునే అవకాశం చాలా తక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బిల్డర్లు, స్థలము, అది ఎక్కడ పెరిగే అవకాశం ఉంది, మనకున్న కెపాసిటీ ఏంటి, ఫైనాన్షియల్ కెపాసిటీ, తర్వాత ఎంతవరకు లోన్ వస్తుంది, ఫ్యూచర్లో అది డెవలప్ అయి పెరిగే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు అనువైన మా పరిస్థితులే ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. నమస్కారం.